పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. పదవి అలంకారం కాదని బాధ్యత అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతోందని చెప్పారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఏల్చూరి వెంకటేశ్వర్లు తనకున్న అనుభవంతో ఆ పదవికి వన్నెతేస్తారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మద్వి, కన్నా లక్ష్మీనారాయణ, బూర్లా రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, క్రేన్ సంస్థ అధినేత గ్రంథి కాంతారావు, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతురాజు, సమత, తెలుగు వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మంచి సన్మానం చేయించుకున్నారు. సన్మానం అంటే ఒక బాధ్యత. సన్మానం చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయని మన మీద. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంజనేయులు గారు చేసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచం. ఆ రోజు సాఫీగా, అంటే మేము కూడా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి సమయం. నాకు కూడా నర్సరావుపేటలో చాలా మంది ఫ్రెండ్స్, వైశాఖ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు, ఫర్టిలైజర్స్ చేయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. కిరాణా కొట్లు కానీ, మాకు హోటల్ బిజినెస్ ఉండేది. సో కిరాణా కొట్లకు మేము వెళ్ళేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, సరుకులు కొనుక్కొచ్చేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఆ రోజు పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి, మాల్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తే ఒక వ్యక్తి షాప్లోకి వెళ్ళి టక్కన వాళ్ళకి కావాల్సి తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి, ఒకళ్ళ గురించి ఆగే పరిస్థితి కాదు. ఇంకా ఎక్కువ మంది అయితే షాపులకు కూడా వెళ్ళని పరిస్థితి, అంతా ఆన్లైన్లో కొనుక్కునేటువంటి పరిస్థితి. అవి కాకుండా గవర్నమెంట్స్ మామూలుగా అన్ని సిస్టంలోకి రావటం. ఒకప్పుడు పెద్దగా ట్యాక్సులు కట్టేటువంటి పరిస్థితి లేదు. జిఎస్టీలు కానీ, రెంట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఒక పక్క ఎక్స్పెన్సెస్ పెరగటం, కాంపిటీషన్ పెరగటం, వీటన్నిటితోటి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ స్మాల్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా. అంటే నాకు అర్థమవుతా ఉంది దూరం నుంచి చూస్తుంటే, నేను చిన్న వ్యాపారం చేయకపోయినా కూడా, బట్ బాధలు అనేవి అందరికీ సమానం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అధికారాలు తీసుకున్నారైతే మీరు మంచి బాధ్యతగా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో అంటే నాకు తెలిసినవి, నేను కనుక మీ పొజిషన్లో ఉంటే మేము కూడా చాలా చేయాలనుకుంటా ఉంటాం. నేను నజీర్ గారు మా సమయాభావం వల్ల అన్నీ మేము చేయలేము ఉన్న టైంని బట్టి. మీరు స్పెసిఫిక్గా తీసుకొని కొత్త చిన్న చిన్న వ్యాపారాలందరికీ, ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ చాలా ఉంది. కాకపోతే బ్యాంకుల వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, ఫస్ట్ ఫండమెంటల్గా అవేర్నెస్, ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యేలు కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్గా తలా మీకు ఎంతమంది ఉంటే డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి